టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల కాస్త వెనుకబడ్డారు అనిపించొచ్చు. కానీ ఆమె ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్తో అభిమానుల్ని టచ్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల పరంగా గత కొంతకాలంగా మౌనంగా ఉన్న తన వ్యక్తిగత జీవితంలో, కెరియర్ డైరెక్షన్లో మార్పులతో నలుగురికి ప్రేరణగా నిలుస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీ. స్టార్ హీరోయిన్గా టాప్ ఫామ్లో ఉన్న ఈ సమయంలోనే సమంత ఒక పెద్ద బ్రేక్ తీసుకోవడం టాలీవుడ్లో పెద్ద చర్చకే దారితీసింది. ఆమె ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. దీంతో వెండితెరపై సమంత కనిపించకుండా గ్యాప్ పెరిగింది. అయితే ఈ గ్యాప్ సమంతకు ఒక కొత్త మార్గాన్ని తెరిచింది, నిర్మాతగా మారడం. సమంత ఫస్ట్ టైం నిర్మాతగా వ్యవహరించిన సినిమా శుభం. ఇది మే 9న థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ద్వారా సమంత తన సొంత బ్యానర్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్ని లాంచ్ చేశారు. శుభం చిత్రానికి పండి వంటి విభిన్నమైన సినిమాలు రూపొందించిన దర్శకుడు ప్రవీణ్ కండ్రకుల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే సమంత ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కథానాయకుడు ఎవరో లేదా ఈ సినిమా పూర్తి స్థాయిలో ఏ జానర్లో ఉందో స్పష్టత రాలేదైనా శుభం ట్రైలర్లోని ఎమోషనల్ కనెక్ట్మెంట్, రీల్ మేకింగ్ మీద ఆధారపడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత తన కెరియర్ గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే భయపడేవాళ్ళని నేను, ఇప్పుడు ఆ భయం నాలో లేదు అని తెలిపారు. ఆమె తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని పంచుకున్నారు. రిస్క్ తీసుకోకుండా మార్పు సాధించలేం. ఇది యంగ్ హీరోయిన్స్ కోసం పెద్ద మెసేజ్. ఆరోగ్య సమస్యలతో తాత్కాలికంగా వెనుకబడిన ఆమె తన ధైర్యంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ యూత్కి ప్రేరణగా నిలుస్తున్నారు. తన కెరియర్లో ఒక కొత్త పుటను తిరిగిస్తున్న సమంత శుభం సినిమాతో వెనక్కి రాకుండా ముందుకే అడుగులు వేస్తున్నారు. ఒకటే కాదు, నటిగా, నిర్మాతగా, ఇన్స్పిరేషన్ ఫిగర్గా సమంత ప్రస్థానం మరింత బలంగా కొనసాగుతోంది. మే 9న విడుదల కానున్న శుభం సినిమాతో ఆమె ఈసారి ప్రేక్షకుల్ని నిర్మాతగా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.